మనకి మంచి ఫ్రెండ్ అంటే ఎగ్స్ అండి. బెస్ట్ బడీ ఎట్ ద కిచెన్ అంటే ఒకటి కోడిగుడ్లు, 2 ఆలుగడ్డలు అంటాను నేను. ఎందుకంటే ఎనీ టైం ఎవరు వచ్చినా కానీ టక్కని చేయొచ్చు, స్పెషల్గా చేయొచ్చు అంటే ఎగ్స్, ఆలుగడ్డలు. సో ఈరోజు ఆ ఎగ్స్తోని మనం రోటి పచ్చడి చేయబోతున్నాం. తిట్టకండి. నిజమండి, చాలా టేస్టీగా ఉంటుంది. జనరల్గా పిల్లలకి క్యారేజ్కి కానీ బయటకు కానీ సింగిల్ చేసినప్పుడు పచ్చడి అని చెప్పాలన్నా, పచ్చడి అని మనం అనుకోవాలన్నా మనకి మంచిగా రుచించదు. ఎందుకంటే మనకి రకరకాలుగా చేసి పెట్టడము చేయటం అలవాటు కాబట్టి. కానీ ఈరోజు పచ్చడి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. గర్వంగా చెప్పుకోవచ్చు ఎగ్ పచ్చడి అని. అందరూ స్పెషల్గా మీ బాక్సే కావాలంటారు. అలాంటి ఎగ్ రెసిపీతో మేము ఎందుకు వచ్చాను. నమస్తే, వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ ఎగ్ రోటి పచ్చడి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, చింతపండు, ఉల్లిగడ్డ, టమాటా, పసుపు, ఉప్పు, వెల్లుల్లి, జీలకర్ర, కొత్తిమీర. దట్స్ ఆల్. చేసే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది తప్పితే ఈజీ చాలా. అసలు ప్యూర్ నువ్వుల నూనె అండి మన సైలాస్ కిచెన్ది. మళ్ళీ పచ్చళ్ళ కోసం అని చెప్పి ఎప్పటికప్పుడు పట్టిస్తాము స్వచ్ఛమైన నువ్వుల నూనె. మనం ఏం చేసుకున్నా కానీ దాంట్లోని రుచి, ఆరోగ్యం 2 రెట్టింపు అవ్వాలంటే కొంచెం మనకి తెలిసినంత వరకు ఉన్నంతలో మంచి ఇంగ్రీడియంట్స్ వాడటం సేఫ్. నూనె లైట్గా ఒక 1.5 టీ స్పూన్ వేసానండి. ఎందుకంటే మనం విడతల వారీగా నూనె వేసేది ఉంటుంది, అందుకని చెప్పి తక్కువ వేసుకున్నాను. చూసారా చెమట్లు వస్తున్నాయి. అక్కడ ఏసీ ఉంది డైనింగ్ రూమ్లో, ఇది కిచెన్ మాది. అయినా ఇక్కడ దాకా రావట్లే, ఏసీ వస్తుంది. అందుకనే నేను ఇది కొన్నా. ఇదిగోండి చక్కగా ఇట్లా ఆన్లైన్లో బుక్ చేశాను. ఇట్లా మెల్ల వేసుకొని మొన్న ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు వేసుకున్నా. అందరూ కొంచెం విచిత్రంగా చూస్తున్నమాట వాస్తవం. కానీ మనం చేసేది అసభ్యం కానంత వరకు, అనైతికం కానంత వరకు, ఎదుటి వాళ్ళ మర్యాదకి భంగం కలిగించినంత వరకు చెయ్యొచ్చు అంటాను నేను అలాగే భావిస్తాను. అందుకని బీ యువర్ సెల్ఫ్ అండ్ హ్యాపీగా. ఇదిగోండి 3-4 మోడ్స్ ఉన్నాయి గాలి ఎక్కువ తక్కువ కావటం కోసము. అండ్ ఇంకొక ఆప్షన్ ఏముందంటే, ఇది ఓపెన్ చేస్తే కనుక నీళ్ళు పోసుకోవచ్చు, 35 ml వాటరు. మనం ఇట్లా స్ప్రింకిల్ చేస్తే అప్పుడప్పుడు తుప్పరు కూడా పడుతుంది, కూల్ బ్రీజ్ కూడా పడుతుంది. చాలా బాగుంది, అన్ని విధాలు నాకు నచ్చింది. నాకు నచ్చిన దాన్ని మీకు చెప్తాను కదా, నేను షేర్ చేసుకుంటా కదా, అంతే. పచ్చిమిరపకాయలు ఒక 5-6 కారాన్ని బట్టి వేసుకోండి. పెద్ద కారం ఉండవు అనిపించింది నాకు. పచ్చిమిరపకాయలు సగం గోలిన తర్వాత ఎండుమిరపకాయలు అండి, ఇవి కూడా అంతే 5-6. అంత హాయిగా ఉందో వంట చేస్తుంటే. ఇంతకుముందు ఒక ఫ్యాన్ చూపించా చిమ్నీకి పెట్టుకునేది, అది కూడా బాగుంది. ఇక్కడ చిమ్నీ లేదు కదా, అక్కడ ఉంది చిమ్నీ. సో మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇది చాలా యూజ్ అవుతుందండి. చాలామంది చాలా సందర్భాల్లో నలుగురికి భయపడి ఎదుటోళ్ళు ఎక్కడ ఎగతాళి చేస్తారో అని తమ ఇష్టాలని అట్లాంటి వాటిని పక్కకు పెడతారు. ఐ డోంట్ సజెస్ట్ దట్. చెప్పాను కదా, అసభ్యం, అశ్లీలం, అనైతికం కానంత వరకు ఎనీథింగ్ ఈజ్ రైట్. ఇదిగోండి వేగింది, తీసి పక్కకు పెట్టేస్తున్నా. కొంచెం ఆయిల్ పోస్తున్నా, ఇంతేనండి. దీనికి పెద్ద పని ఏం లేదు. ఉల్లిగడ్డలు ఇవి మీడియం సైజ్ ఆనియన్స్ 3, మూడిట్లో 2.5 వేసేస్తున్నా. ఒక్క హాఫ్ ఉంచుకున్నాను నేను. దీన్ని మంచిగా ఫ్రై అవనిద్దాం. ఇదిగో చూడండి, ఉల్లిపాయలు కోసేటప్పుడు నీ కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి, వేయించేటప్పుడు నీళ్ళు వస్తున్నాయి నాకు లైట్గా ఆ ఘాటుకి. అలాగని ఉల్లిపాయ కూరలు వేయటం మానేసాము, అంతే. నలుగురు ఏదో ఎగతాళి చేశారని మనం చేసే ఒక మంచి పని, మనం చేసే ఒక వీలైన పని, సులభమైన మనకిష్టమైన పని మానుకుంటే కూడా అలాంటిదే. కాబట్టి కూరల్లో కష్టమైన వంట ఎలా చేస్తున్నారో మీరు, ఎదుటి వాళ్ళకి నచ్చకున్నా ఎగతాళి చేస్తున్నా కానీ మీకు నచ్చిన సమాజ యోగ్యమైన పనులు చేయొచ్చు అని నేను 100% చెప్తా. సమాజ యోగ్యమైన అంటే ఏంటి అంటే, దానికి ఒక స్కేల్ ఉంటుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్కేల్. మీ ఆత్మకి, మీ మనస్సాక్షికి ఏది కరెక్ట్ అనిపిస్తుంది చేయండి. దీనిలో కొంచెం ఉప్పు వేసుకుంటే మనం మంచిగా గోలుద్ది, వేగుతుంది. గోలించటం తెలంగాణ, వేయించటం ఆంధ్ర. రాయలసీమ వాళ్ళు ఏమంటారంటే వార్చటం. నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంది, ప్రభా అని చెప్పి, ఆవిడ చెప్తారు, అవి వార్చి అంటారు. ముందు ఉల్లిగడ్డ వేసి వార్చేసి, తెల్లగడ్డ అంటారు, వార్చేసి ఆ తర్వాత టమాటాలు వేసి వార్చేసి అంటే నాకు అర్థమయ్యేది కాదు, తర్వాత అనుకున్నా. ఒకవేళ నేను రాంగ్ అయితే కనుక రాయలసీమ వాళ్ళు చెప్పండి. ఒక 1/4 టీ స్పూన్ వేసానండి ఉప్పు. ఇట్లా ఫ్రై అయితే చాలండి. ఇది కూడా నేను దీనిలోకి తీసేసుకుంటున్నా, సేమ్ దీనిలోకి. మనం రోటి పచ్చడిలాగా చేయొచ్చండి. రోటి పచ్చడిని మిక్సీలో చేద్దాం, తప్పదు. ఎందుకంటే అందరికీ రోళ్ళు ఉండవు కదా, ఒకవేళ ఉన్నా అంత టైం ఉండదు. నేను పాత భావాలు ఉన్న వ్యక్తినే కానీ మోడర్న్ ట్రెండ్లో పాత భావాలు ఎలా బతికించాలని ఆలోచిస్తుంటా.
ఇది పక్కకు పెట్టుకున్నాం. దీంట్లో ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసేస్తున్నాను. ఇదిగోండి పెద్ద వెల్లుల్లి రెబ్బలు కాబట్టి 3 వేస్తున్నాను. ఇది పక్కకు పెడుతున్నాం. అండ్ ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని వెరీ లిటిల్ 1/2 టీ స్పూన్, అసలు ఆయిల్ లేకపోయినా పర్వాలేదు. 2 పెద్ద టమాటాలు, వెరీ లిటిల్ పసుపు ఉందా లేదా అన్నట్టు వేస్తున్నాను అంతే. 1/10 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ కొంచెం కలిపి టైట్ లిడ్తో మూత పెట్టేద్దాం. ఇది సునీత హోమ్ డెకాస్ వాళ్ళు కొన్ని గిన్నెలు అవి బాగా నచ్చినప్పుడు నాకు 2-3 మీదకి మూత వస్తుంది. అది వేరే సమ్ డిష్ మీద మూత, ఇంకా డిష్తో సహా తీసుకొని మూత తీసుకోవాల్సి వచ్చింది. చాలా యూజ్ అవుతుంది. ఎంత బరువు ఉంటుందంటే మూత నిజంగా ఒక 1/2 కేజీ పైన ఉంటుంది, 1 కేజీ ఉంటుందండి ఇది. దీంతో మనకి బాగా మగ్గిపోతాయి టమాటాలు. కుకట్పల్లిలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు తెలుసుగా, వివేకానంద నగర్లో బ్రాంచ్, వనస్థలపురంలో ఒకటి. అసలు మనకి ఇత్తడి ఇట్లాంటి సామాన్లు, కాస్ట్ ఐరన్, స్టీల్ కూడా మంచి స్టీల్ ఉంది వాళ్ళ దగ్గర. అంటే కొన్ని లిమిటెడ్ ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి. పూజ సామాన్లు అయితే చెప్పక్కర్లేదు, చాలా బాగుంది స్టోర్. ఒకసారి అవకాశం ఉంటే విజిట్ చేయండి. ఇదిగోండి మన కోడిగుడ్డు రెడీగా ఉంది ఇక్కడ. దీన్ని ఏం చేస్తారంటే రోట్లో వేసి దంచిన దానికన్నా కూడా తురిమేసుకుంటే చాలా సేఫ్. ఇట్లాగా పెద్ద హోల్స్ ఉన్న తురుము ఉంటే కనుక ఇలా తురిమేసుకుంటే చాలా నీట్గా వస్తుంది మనకి అన్నీ కూడా. నీలం కానీ ఎగ్ కానీ ఎవ్రీథింగ్. 3 గుడ్లు బాయిల్డ్ ఎగ్స్. చలో ఇది రెడీ అయిపోయింది. ఇంకా మనకి మిక్సీలు ఉన్న వాళ్ళు ఈ టైంలో ఇది మిక్సీ వేయండి. ఇదిగోండి ఇదంతా వేసేస్తున్నా ఒకటేసారి. టమాటా మంచిగా వెనక స్టవ్ మీద మగ్గుతుంది. ఇది చల్లారాక కన్నా మనం ఇట్లా వేయించి తీసుకున్న వెంటనే పక్కకు రోల్ పెట్టి మీకు చూపించాలి కాబట్టి ఇట్లాగా పక్కకు రోల్ పెట్టుకొని దంచేసుకుంటే అసలు 10 సెకండ్స్ అండి. 10 దెబ్బలు వేస్తే మెత్తగా అయిపోతుంది. అయిపోయిందండి. ఇట్లనే ఉండాలి. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఇందులో ఒక 1/2 టీ స్పూను. ఇప్పుడు ఆ టమాటాల కోసం వెయిటింగ్ నేను. టమాటాలు వేడిగా వచ్చినాయి. ఇది కూడా అంతే, ఒక్క దెబ్బలో అయిపోతుంది. 2 టమాటాలు ఉడికినాయి. అండ్ మీకు అవసరం అనిపిస్తే ఇంకొంచెం పులుపు తినేవాళ్ళు చిక్కటి చింతపండు గుజ్జు ఒక 2 టీ స్పూన్స్ వేసా. చక్కగా గుప్పెడు నిండా కొత్తిమీర వేసుకోండి, ఇట్లా కడిగిన కొత్తిమీర. ఇక్కడే ఒక మంచి పచ్చడి అయిపోయింది, టమాటా పచ్చడి. ఎందుకిటికి స్పూన్లు పెట్టేటాలు ఏం లేవు, చేత్తోనే ఏదైనా అమ్మ వాళ్ళకున్న టైమింగే అలాగండి. ఒక్కసారి ఉప్పు చూడండి ఇక్కడ. స్లీప్ పచ్చడే చాలా బాగుందండి. ఉప్పు పడుతుంది, నా దృష్టిలో కారం కూడా పడుతుంది. మీరు కారం తక్కువ తింటారు కాబట్టి వదిలేసేయండి. ఒకవేళ కారం తినే వాళ్ళు ఇక్కడ ఎండు కారం వేసుకోవచ్చు, ఆప్షనల్. నేను ఒక 1 టీ స్పూన్ మన అస్సలు సిసలు సైలాస్ ప్రీమియం చిల్లీ పౌడర్ని వేయచ్చు, మీరు పికిల్ చిల్లీ పౌడర్ ఏదైనా వేయచ్చు. దీనికి ఒక స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. నిలువ పచ్చళ్ళల్లో ఖచ్చితంగా పికిల్ చిల్లీ పౌడరే వాడండి, కానీ కర్రీస్లో మాత్రం మీరు రెండిట్లో ఏదైనా వాడచ్చు. అర్థమైంది కదా. కొంచెం ఉప్పు అనుకున్నాం కదా, మనకి ఆ ఎగ్స్లో కూడా ఉప్పు కావాలి కదండి. ఇంకొక 1/2 టీ స్పూన్ కలిపేసి ఇది పక్కకు పెట్టి ఇది వేసేస్తున్నాం. ఇప్పుడు మీరు దాంతో తిప్పిన దానికన్నా గంటతో తిప్పండి, చాలా మంచిగా వస్తుంది. అయిపోయింది. తాలింపు లేదు, ఎక్కువ తక్కువ ఆయిల్ లేదు, ఏది లేదండి. మంచిగా చుట్టూ తిప్పి కలిపినామా, ఇవ్వండి అద్భుతమైన రోటి పచ్చడి. నేను కావాలని దెబ్బ వేయలేదు, మనకి ఇష్టం లేదు అది. సరిపోయినాయండి. ఎస్, కారం కూడా సరిపోయింది. సగం ఉల్లిపాయ ఉంచినాం కదా, అది ఇప్పుడు వేయండి. ఇప్పుడు వేసి ఒక్కసారి కొట్టండి, ఏం కదా. ఈ ఉల్లిపాయ అండి అప్పుడప్పుడు అన్నంలో పెట్టుకున్నప్పుడు, చపాతీలో పెట్టుకున్నప్పుడు మధ్యలో తగిలితే అక్కడొకటి చాలా టేస్ట్ ఉంటుంది. అయిపోయింది మన పచ్చడి, తీసి పెట్టుకోవటమే. అయిపోయిందో కొంచెం వేస్తున్నా, అమ్మమ్మ లెక్క ఇక్కడ పెడుతున్నా. వేడి అన్నం అండి, పొగలు కక్కుతుంది అన్నం కూడా. ఎవరికైనా ఉల్లిగడ్డ వస్తే చెప్పండి, కరకర అంటుందా అని. స్వాతి జయ శ్రీమన్నారాయణ. బాగుందండి, అదిరిపోయింది. ఇది మీ ముద్ద, ఎవరు వచ్చి తినగలిగితే వాళ్ళు మీ ముద్ద. చలో దట్స్ ఆల్ అండి. ఈరోజు రెసిపీ అయిపోయింది. చేస్తారు కదా, మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తారు. అంతవరకు సెలవు, నమస్తే.